ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి బీజేపీ కార్యకర్తలపైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాడిలో ఒక్కసారి మనం చూడొచ్చు ఏ విధంగా కూడా ఇక్కడ రణరంగంగా మారింది. ఏ విధ ఏ విధంగా కూడా ఆయనకి రక్తాలు కారినాయి అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరిగింది? అన్న ఇలా పార్లమెంట్లో సెషన్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రియాంక గాంధీ అనేట ఆమె గాంధీ కాదు, ఆమె వాద్రా కుటుంబం అని చెప్పారు బీజేపీ ఎంపీ ఒకరు. అది అక్కడ సంఘటన, ఢిల్లీలో జరిగిన సంఘటన. అది జరిగి ఎంతసేపు అయింది, ఇవాళ బీజేపీ పార్టీ కార్యాలయం మీదకి వచ్చి ఒక దళితుని మీద దాడి చేసి ఆయన రక్తం కళ్ళ చూసిరన్న. చూడండి, ఈ కండువా చూడండి ఎంత రక్తమో చూడండి అన్న, ఒకసారి ఎంత రక్తమో చూడండి, ఈ అంగి చూడండి, ఈ తలకాయ చూడండి. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్తాడు, ఇది ప్రజాపాలన అన్న? ఇది రౌడీ రాజ్యం అన్న, ఇది దొంగల రాజ్యం అన్న, ఇది గుండాల రాజ్యం అన్న. ఇది ఒకటి. రెండవది, పొద్దున్న లేస్తే అన్న వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని తిరుగుతాడన్న. రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ వంశంలో పుట్టినటువంటి ఒక దళితుని మీద ఇలా దాడి చేసిరన్న. నీకు రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందన్న? ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదు అన్న. ఏందన్న, ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీదకి వచ్చి, కార్యాలయం లోపలికి వచ్చి రాళ్లతోటి కోడిగుడ్లతోటి కట్టెలతో దాడి చేసి రక్తం చూస్తారా? నేను అదే అడగబోతున్నాను. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి అంశం, నిరసన తెలియజేయాలనుకుంటే ఏ విధంగా అయినా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేయచ్చు. కానీ ఇక్కడ ఒక రాష్ట్ర కార్యాలయం దగ్గరకు వచ్చి అసలు ఎంతమంది వచ్చారు ఇక్కడికి రాళ్లు రువ్వటానికి? కానీ దగ్గర ఒక 100 మంది వచ్చారు అన్న, 100-120 మంది వచ్చారు. 100-120 మంది వచ్చి, ఇంకోటి ఈ పోలీసులు ఏం చేస్తారు అన్న, ఇది వీళ్ళు వాస్తవంగా చెప్తున్నా కన్నా, వీళ్ళు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. అండ్ ఇంకోటి కూడా, పోలీసులాగా విధి నిర్వహణ చేస్తలేరు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లాగానే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు సత్యమేవ జయదాన్ని ఏదైతే పెట్టుకురో అది వాళ్ళు తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు సత్యం లేదు, అంత అసత్యమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే దరిద్రంగా ఇవాళ ఇప్పుడు మా కార్యకర్తలను కొట్టిర్రు, హాస్పిటల్ కొందరు పోయిర్రు, వాళ్ళని చూడడానికి హాస్పిటల్ పోతామంటే ఇక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు అన్న. ఇదా అన్న ప్రజాపాలన? ఎక్కడుంది ప్రజాపాలన? అట్లా ఉంది రేవంత్ రెడ్డి. కానీ అయినా కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ ద్వారా చూడొచ్చు. అంటే ఏ విధంగా కూడా తన పైన దాడి జరిగింది, ఏ విధంగా ఆయన తీవ్ర స్థాయిలో ఇంజూర్ అయ్యారు అనేటువంటిది మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. 5 కుట్లు వరకు పడింది, తీవ్ర రక్తస్రావం అయింది. ఆయనంతా కూడా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు మాట్లాడుతూ. అసలు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది కాంగ్రెసు ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో వాళ్ళందరూ, ఖర్గే గారు చెప్తున్నారు, ఖర్గే గారు స్వయాన దళితుడు. మరి దళిత బిడ్డ అయినటువంటి రాష్ట్ర మా యొక్క ఆఫీస్ సెక్రటరీ అయినటువంటి నందు గారికి ఈ విధమైనటువంటి ఒకటే కాదు, దాదాపుగా 20-25 మందికి ఏదైతే ఉందో ఇక్కడ ఇంజూరీ అయింది. ఒకవేళ ఢిల్లీలో ఏదైనా సంఘటన జరిగింది, దాన్ని శాంతియుతంగా ప్రజల దృష్టి తీసుకుపోయేటటువంటి నిరసన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు, మీరు కూడా నిరసన కార్యక్రమాలు చేయండి, తప్పు పట్టడం లేదు. కానీ ఒక జాతీయ పార్టీ వచ్చి గుండాల్లాగా, అంటే రాజ్యం మీ చేతిలో ఉంది కాబట్టి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి, రాళ్ళు రప్పలు అందరు తీసుకొని మళ్ళీ పోలీసులు వాళ్ళు దీనికి సహాయం చేస్తుర్రా అన్నటువంటి అనుమానం కూడా రాకమానే. ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఇక్కడ మనతో అసలు గాయపడినటువంటి వ్యక్తి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, మీరు ఏ విధంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారా, ఎంతమంది వచ్చారు, ఏ విధంగా దాడి చేశారు? అసలు దాదాపు ఇక్కడికి వెళ్ళి 200-300 మంది వచ్చారు, అక్కడికి వెళ్ళి 200-300 మంది వచ్చారు, 400-500 మంది వచ్చారు. మేము దగ్గర 10-15 మంది ఉండే. పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ లేరు, వాళ్ళు 15-20 మంది దాకా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు రాడ్లు కట్టెలు తీసుకొని తెచ్చినారు. తర్వాత కట్టెలు వాళ్ళు ఆల్రెడీగా తీసుకొని తెచ్చారు. మళ్ళీ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ముందస్తుగా ప్రీ ప్లాన్ గానే వచ్చినట్టు వాళ్ళు ప్లాన్ గానే వచ్చినారు. కానీ మాకు తెలియదు ఇక ఏంది ఇంతమంది వచ్చారంటే అని మేము గేట్కి వెళ్ళి బయటకు వస్తున్నాము, రాళ్ళ వర్షం కురిపించినారు. నా తలకు దెబ్బ బాగా తగిలింది. వాళ్ళకి ఎంత సంజాయించినా వింటలేరు. కానీ ఎంత నూకేసినా, కొద్దిగా పోలీసులు కూడా నూకినా వస్తలే. మళ్ళీ కొడతా పోతున్నారు. నా తల మీద ఎట్లా బండ తగిలిందో నేను కొద్దిగా పడిపోయినా, ఈయన పడిపోయినా, సొమసిల్లి పడిపోయినా. తర్వాత మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు కలిసి ఇక వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని పోయినారు. దాని తర్వాత నేను ఇప్పుడు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతో రామచంద్ర గారు ఉన్నారు, రామచంద్ర గారితో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి, ఈ దాడి అసలు ఎలా చూస్తున్నారు? ఈ దాడి ఇది అంటే సభ్య సమాజంలో ఒక రూలింగ్ పార్టీ ఒక వేరే రాజకీయ పార్టీ మీద అటాక్ చేయడం అనేది ఇంతకన్నా సిగ్గుచేటు విషయము, ఇంతకన్నా అసహనము ఏముండదు. ఇది వాళ్ళ మనసులో ఏముంది తెలియదు. కానీ వాళ్ళు ఇక్కడ దాకా రావడము, పోలీసు వాళ్ళని వదిలేయడము, పోలీసులు ఇక్కడ వైఫల్యం కావడము, మా కార్యకర్త దెబ్బలు కావడము. ఇప్పుడు మా జన సెక్రటరీ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాను, అక్కడికి పోతున్నాను. ఇదంతా కూడా ఏంటంటే
వాళ్ళకి క్రూయాలిటీ. రాడ్డులు తీసుకొని వచ్చారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. కానీ ఆ రాడ్డులు తీసుకొని వచ్చి ఇంతగా రాళ్ళు రువ్వటానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? వాళ్ళు ఏంటంటే వచ్చి బీజేపీ ప్రజా ఆదరణ పెరుగుతూ ఉంది, వాళ్ళ ఒక ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది, ఇదేదో సాకుతోని బీజేపీ ఆఫీస్ మీద అటాక్ చేస్తే ఏదో కార్యకర్తలు భయపడిపోతారు అని ఏదో ఆలోచన చేశారు. మేము భయపడలేదు, దీన్ని ఎంత దూరమని తీసుకుపోతాము. మీరు చూడండి రాళ్ళు అక్కడ ఉన్నాయి, ఇప్పుడే రాళ్ళని అవన్నీ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్లతో మీద కొట్టడం జరిగింది. సో ఇవన్నీ ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఒక పథకం ప్రకారము వాళ్ళు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా, లేకుంటే ఇక్కడి నుంచి కొంతమంది అటు నుంచి కొంతమంది పోలీసులు మళ్ళీ ఉన్నా కూడా వాళ్ళు ఏ విధంగా మా కొద్దిగా ఆఫీస్ లోపల పోతే మహిళలు ఉన్నారు, అంబేద్కర్ బొమ్మ ఉన్నది అక్కడ, ఇక్కడ కూడా మహిళల మీద అటాక్లు కూడా అయ్యే ప్రయత్నం అయింది. అది ఒక రకమైనటువంటి ఒక ఇంత క్రిమినల్ యాక్ట్ అన్నమాట. క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు బిహేవ్ చేసే పద్ధతి కాదు ఇది. కానీ ఇలాంటి దాడులకు బీజేపీ పార్టీ భయపడుతుందా? కార్యకర్తలు భయపడతారు? మేము భయపడేది ఎప్పుడు? ఇక మేము భయపడము, దీన్ని ప్రజా కోర్టులో తీసుకుపోతాం, ప్రజలు దీన్ని తేలుస్తారు. ఏదున్నా సరే ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. మీరు కొంచెం ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, ఎవరు వద్దరు మిమ్మల్ని ప్రొటెస్ట్ చేయండి, కానీ ఇది సంథింగ్ అన్హర్డ్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మీకు ఒక నిరసన చేసే ఒక అధికారం ఉన్నది, కానీ ఒక రాజకీయ పార్టీ మీద దాడులు చేయడం కానీ అది పొరపాటు, తప్పు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది, దీన్ని పోలీసులు చర్య తీసుకోవాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇక్కడ జరిగినటువంటి చర్య అనేటువంటిది ఒక పిరికి పంద చర్యగా కూడా వారంతా కూడా బీజేపీ నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. వారంతా అదే విధమైనటువంటి భావాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జరిగినటువంటి తీరు చూస్తే మాత్రం ఒక భయానకమైనటువంటి వాతావరణం జరిగింది. ఇటు నుంచి కొంతమంది అంటే రెండు వైపులా కూడా ఇక్కడ ఏదైతే బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఉందో కుడి చేతి వైపు నుంచి కొంతమంది, ఎడమ చేతి వైపు నుంచి కొంతమంది, అంటే మొత్తంగా కూడా ఒక 400 మంది నుంచి 500 మంది వరకు ఇక్కడ చేతుల్లో రాళ్లతోటి వచ్చారు, ఏకధాటిగా రువ్వారు. కనీసం పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా పోలీసులు చోద్యం చూస్తూనే ఉండిపోయారు తప్ప ఇక్కడ వారు ఏ విధంగా కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేటువంటిది అయితే మాత్రం బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని అప్డేట్స్ మనం ఇక్కడే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం దగ్గర శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్ రెడ్డితో తేజ, సిగ్నల్ టీవీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ నుంచి.